నమస్తే అని కోసుకుమరి రోజా గారు మళ్ళీ బయటకు వచ్చారు. ఈ నగరికి సంబంధించి గాలి ప్రకాష్ గారు ఆ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కోణంలో బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం నగరిలో మొత్తం బియ్యం దందా జరుగుతుంది, ఏదో దందాలు జరుగుతున్నాయి అనేటువంటి కోణంలో రేషన్ బియ్యం దందా జరుగుతుంది అనేటువంటి విధంగా అయితే మాత్రం కొన్ని ఆధారాలు చూపిస్తూ ఏదో కొంత అడవి చేసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి కోణంలో ఇంకా ముందు చర్చ జరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఆయన ప్రస్తావించింది ఆమె గురించి మాట్లాడింది ఏంటంటే ఈయన రోజా అనేటువంటి ఆమె 1000 కోట్ల పై ఆస్తి సంపాదించింది. అదే విధంగా ఆ 1000 కోట్ల పై ఆస్తి సంపాదించింది ప్లస్ ఎలా సంపాదించామని అడిగితే నేను టాప్ హీరోయిన్ ని అన్ని భాషల్లో చేశానంటది. ఆమె వ్యాంప్ క్యారెక్టర్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అనేటువంటి విధంగా ఆయన వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆమె రోజా గారిని వ్యాంప్ అని అయితే మాత్రం ఆయన అనలేదు. వ్యాంప్ క్యారెక్టర్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ, 1000 కోట్లు ఎలా సంపాదించింది అనేటువంటి విధంగా వ్యంగ్యంగా ఆమె ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఒకరైతే క్లారిటీ, ఆమె 1000 కోట్లు సంపాదించిందని గాలి అంటే ఆమె 1000 కోట్లు సంపాదించిందని గాలి ప్రకాష్ గారు చెప్తున్నారు. మరి ప్రభుత్వం మీది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఉన్నారు. మరి ఆ 1000 కోట్లు చేసినటువంటి కుంభకోణాన్ని బయట పెట్టొచ్చు కదా. మామూలుగా ఆమె తిరుమలకి సంబంధించి టిక్కెట్లు అమ్ముకుంది, విపరీతమైనటువంటి దోపిడీ చేసింది అనేటువంటి విధంగా అంటే ప్లస్ కొంతమంది ఎలక్షన్స్ టైంలో బయటకు వచ్చి మమ్మల్ని మోసం చేసింది, మా దగ్గర పదవులు ఇప్పిస్తాను డబ్బులు తీసుకుంది, నగరి నియోజకవర్గం మొత్తాన్ని కూడా ఆమె హస్తగతం చేసుకుని వాళ్ళ అన్నలు ఇష్టాన్ రాజ్యంగా డబ్బులు సంపాదించుకున్నారు అనేటువంటి విధంగా అలిగేషన్స్ చేశారు కదా. ప్రజలు నమ్మారు కదా, ఆమెను ఓడించారు కదా. ఇప్పుడు కూడా ఆమె మీద అలిగేషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. మరి నిరూపించేటువంటి ప్రయత్నం ఎక్కడా చేయకుండా ఇంకా విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఎవరికైనా ఖచ్చితంగా కాలింది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇది నగరిలో ఈ గాలి ప్రకాష్ అనేటువంటి ఆయన ఓడిపోవడానికి ఆర్జ్యం పడిందని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. ఇప్పుడు రోజా గారికి సంబంధించి అనేకమైన అలిగేషన్స్ చేశారు, ఒక్కడు కూడా నిరూపించలా. ప్రభుత్వం ఇంతకాలం వచ్చి ఇంత చేసి ఇంతున్నా కూడా ఒక్కడు కూడా నిరూపించలా. ఇది రాబోయేటువంటి రోజుల్లో రోజా గారికి 1000 ఏనుగులు బలం అవుతుంది. ప్లస్ ఆమెకి సంబంధించి ఆమె ఎందుకు సైలెంట్ ఉంటుంది, పెద్దగా ఎందుకు ప్రస్తావించట్లేదంటే ఆమె ఎక్కువగా మాట్లాడితే ఖచ్చితంగా ఆమె అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, తన రాజకీయ భవిష్యత్తు సున్నా అయిపోతుంది అనేటువంటి విషయం ఆమెకు బాగా తెలుసు. కాబట్టి ఎక్కడ స్పందించాలో అక్కడికి స్పందిస్తుంది, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. కాబట్టి కొంత ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయం దాకా రోజా గారు ఖచ్చితంగా మాట్లాడు, ఈ ఇష్యూని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఆమె అరెస్ట్ చేసినా కూడా, ఒకవేళ చేసినా కూడా ఎలక్షన్స్ టైం కాబట్టి అలా చేసినటువంటి సింపతి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె పట్టించుకోకపోతే ఆమె ఏం చేసిన అనేటువంటి నిందలు అపనిందలు తప్పితే నిరూపించకపోతే టీడీపీ పార్టీకి సంబంధించి రేపు ఏకుమేకే కూర్చుంటుంది 1000 ఏనుగుల బలంతో ఖచ్చితంగా. రోజా గారికి అంటే నేను ఆశ్రమాశాలకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళంతా, టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ 1000 ఏనుగుల బలంతో వస్తుంది. సరే వచ్చినా కూడా ఇదిగో 5 సంవత్సరాల పాటు పరిపాలించారు, కనీసం ఇంత కూడా నిరూపించలేకపోయారని చెప్పేసి ఆ రోజు ఆమె అడ్డం దొరుకుతుంది. మీరు ఏమి చేయలేరు ఆమె, నాకు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడే బంగారు లాంటి అవకాశం. మీరు నిందలేయటం కాదు, నిరూపించకుండా నిందలేస్తే అధికారంలో ఉండి మీరు ఏం చేస్తున్నారో ప్రజలు ప్రశ్నిస్తారు. మీరు మాట్లాడిన నిజం అబద్ధం అనేటువంటి విషయం, మీరు మాట్లాడిన నిజం అని మీ కార్యకర్తలు నమ్ముతారు, అబద్ధం అని చెప్పేసి వైసీపీ పార్టీ కార్యకర్తలు నమ్ముతారు. అధికారంలో ఉండి కూడా ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత మీద అలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు, కానీ వాటిని నిరూపించట్లేదు. ఆమె ఎంతవరకు దక్కాలో, ఎంతవరకు దక్కించుకోవాలో, ఎంతవరకు స్పందించాలో, ఎంతవరకు స్పందించకూడదు ఆమె టాక్టికల్ గా వ్యవహరిస్తుంది. ఆమె వ్యవహరిస్తుంటే ఆ బొట్టులో పడిపోయినటువంటి టీడీపీ పార్టీ ఆమెను వెళ్ళి పక్కకు వెళ్ళిపోతుంది. ఆమె రేపు 1000 ఏనుగులు ఉంటూ మళ్ళీ రాజకీయంగా పుంజుకోకపోతే అసలు నిజంగా నేను వదిలేస్తాను దీన్ని. నేను జర్నలిస్ట్ ఫీల్డ్ వదిలేస్తాను. అసలు ఈ అనాలిసిస్ చేసేటువంటి రాజకీయ విధానానికి సంబంధించి వదిలేస్తున్నాను నిజంగా. ఇది పక్కా వ్యూహంతో రోజా గారు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దీని అమాయకంగా టీడీపీ పార్టీ పడిపోయి రోజా గారికి ఇంకా ఏకై కూర్చునేటువంటి పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. దీంట్లో ఎవరు తప్పుపడడం? ఇక టీడీపీ కర్మది, కూటమి కర్మది, లేకపోతే ఎవరు ఇష్టం.